పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. సుమన్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ గోనుగుంట్ల సురేష్ బాబు గారు. ఎస్ అండి, ప్రతి మాసం కూడా గురువు గారి ద్వారా మనం ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు వింటున్నాము. మరి జూన్ మాసం ఎలా ఉండబోతుంది, జూన్ మాసంలో ప్రత్యేక పర్వదినాల గురించి వివరించడానికి గురువు గారు సిద్ధంగా ఉన్నారు. ద్వాదశ రాశుల వారి రాశి ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ప్రత్యేకంగా ఏ గ్రహాలు ఎలా సంచారం చేయబోతున్నాయి, మరీ ముఖ్యంగా చివర్లో జాతక రీత్యా అతిగా సఫర్ అవుతున్న వారికి ఎలాంటి పరిహారాలు పాటించాలి, గురుగారి మాటల్లో విందాం. గురుగారు నమస్కారం. గురుగారు సంధి గారు నమస్కారం అండి. గురుగారు, మరి అంతా కూడా ఎదురు చూస్తున్నారు, జూన్ మాసం ఎలా ఉండబోతుంది, ఇంకా చూసుకుంటే కనుక గురువు సంచారం మారబోతుంది అంటున్నారు, దాని గురించి తెలియజేస్తారా గురువు గారు ఒకసారి? ఓం గం గణపతయే నమః. స్వర్ణలక్ష్మి నమస్తే అస్తు. పరబ్రహ్మ స్వరూపిణి రాజ్యం దేహి ధనం దేహి సర్వకామాంచ దేహి మే. ముందుగా 12 రాసుల వారికి జూన్ మంత్లోకి చక్కగా ఎంటర్ అవబోతున్నాం కాబట్టి అందరికీ శుభాకాంక్షలు చెప్దాం. అమ్మవారిని స్వర్ణలక్ష్మి అమ్మవారిని ప్లస్ గణపతిని ఈ 12 రాసుల వారికి అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు ఇస్తూ చక్కగా చూడాలని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. మరీ ముఖ్యంగా ఈ వీడియో ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు అంటారు. అంటే ఏంటి, వాళ్ళు ఎప్పుడు ఆనందంగా నవ్వుతూ ఉండాలి, చిరునవ్వుతూ ఉండాలి. వాళ్ళ దగ్గర చింతలు చీకులు చిరాకులు పరాకులు ఇది లేదు అన్న ఫీలింగ్ ఉండకుండా ఎప్పుడు పరబ్రహ్మతత్వం కలిగి ప్రతిదాన్ని శోభాయమానంగా దివ్యంగా చూడగల ఒక గొప్ప శక్తిని అందరికి ఇవ్వాలని చెప్పేసి మనం కోరుకుందాం. అంతేకాకుండా చూసే వాళ్ళకి ప్రతి ఒక్కరికి అధికారాన్ని, పవర్ని, స్టేటస్ని, దర్జాన్ని, దర్పాన్ని, డిగ్నిటీ అంతా ఇవ్వాలని చెప్పేసి అమ్మవారిని కోరుకుందాం. ధనం అయితే ఇంకా అసలు మనం ఇది లేదు ఇక్కడ లేదు అక్కడ లేదు అనుకోకుండా ఎప్పుడు వాళ్ళంట ధనం ఎక్కడ పోతే అక్కడ ఉండాలని చెప్పేసి మనం కోరుకుందాం. ముఖ్యంగా ఇంకొకటి ఏమంటే సర్వకామార్థ సిద్ధి. వాళ్ళ మనసులో ఎలాంటి కోరిక ఉన్నా కానీ ఇమ్మీడియట్లీగా ఆ మూమెంట్లో నా కోరిక అంతా నెరవేరేలాగా అమ్మవారిని మనం అందరినీ కరుణతో చక్కగా ఆశీర్వదించి మనకి చక్కగా చేయాలని చెప్పేసి అమ్మవారి యొక్క కృపా కటాక్షం మన మీద ఉండాలని చెప్పేసి మనం కోరుకుందామండి. మీ నోటి ద్వారా ఆశీస్సులు మా అందరికి కూడా అదృష్టంగా భావిస్తున్నాం గురువు గారు. మరి ఎలా ఉండబోతుంది ఈ జూన్ మాసం, ఏంటి ప్రత్యేక దినాలు ఏమైనా ఉన్నాయా, జూన్ విశిష్టత? జూన్ మనకి అధిక జ్యేష్ఠ మాస పౌర్ణమితో స్టార్ట్ అయ్యి నిజ మాస పౌర్ణమితో ముగుస్తుందండి. అంటే కరెక్ట్గా 15 రోజులు వచ్చేటప్పటికి అధిక మాసం ఉంటుంది, మిగతా 15 రోజులు వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం ఉంటుంది. ఈ అధిక మాసంలో జనరల్గా ముహూర్తాలు, పెళ్లిళ్ళు, దేవాలయాలు ఇలాంటి పనులేమి చేయరు. తర్వాత ఇళ్ళు కట్టుకోవటం లాంటివి చేయరు. కొన్ని పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. దోష నివారణ పూజలు అవన్నీ చక్కగా చేసుకోవచ్చు. అలాంటి వాటిలో అయితే ఇబ్బంది ఏమీ లేదు. తర్వాత ఎప్పుడైతే 15వ తారీఖు మనకి నిజ జ్యేష్ఠ మాసం వస్తుందో అక్కడి నుంచి మనకి వివాహాలు, ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. హడావుడి అంతా మళ్ళీ స్టార్ట్ అయిపోతుంది. ఉన్నా కానీ ఈ 15 రోజులు కూడా మనకి షాపింగ్లు చేయటం, అవి చేయటం, ఇవి చేయటం, పండగ వాతావరణమే ఉంటుందని మనం చెప్పుకోవాలన్నమాట. సో ఇందులో ఇది మీరు చెప్పిన విధంగా 2-3 విశిష్టతలు ఉన్నాయండి. ఒకటి 2 శని త్రయోదశులు ఈ మాసంలో ఉన్నాయి. 2 శని త్రయోదశి. కొన్నిసార్లు శని త్రయోదశి 3 నెలలు 4 నెలలు కూడా ఉండదండి. కానీ ఈ మాసంలో 2 శని త్రయోదశులు ఉన్నాయి. అది ఒకటి. తర్వాత ఏరువాక పౌర్ణమి అంటారండి. అంటే నిజ జ్యేష్ఠ మాస పౌర్ణమిని ఏరువాక పౌర్ణమి అంటారు. అంటే మనకి పర్టికులర్గా విలేజెస్లో అరకలు దున్నటం, సో అగ్రికల్చర్ వర్కుల పనులు అంతా స్టార్ట్ చేయటము అక్కడ నుంచి చేస్తూ ఉంటారు. ఏమన్నా మా విలేజ్లో కూడా ఇప్పటికీ ఆ పద్ధతి ఆచారం ఉందండి. సో ఎద్దులకి శుభ్రంగా క్లీన్ చేసి రంగులేసి వాటికి కొమ్ములకి వాటికి గంటలు అవన్నీ కట్టేసి చిక్కాలు కట్టి ఇవన్నీ కట్టేసి ఆ రోజు ఫస్ట్ టైం దేవుడి గుడి చుట్టూ 3 రౌండ్లు వేసి ఇంకా అరకలు దున్నటానికి పొలాలకు వెళ్ళిపోతారు అనమాట. అది ఆ రోజు వర్షం కూడా పడుతుంది. సహజంగా 99% వర్షం కూడా పడుతుంది ఆ రోజు సాయంత్రం పై నుంచి. చాలా మంది తప్పట్లు అవన్నీ కొట్టుకుని సెలబ్రేషన్స్ చాలా చోట్ల ఇప్పటికీ చేస్తూ ఉంటారు. అందుకని ఏరువాక పౌర్ణమి అంటే మోస్ట్ సెలబ్రేటెడ్ ఫెస్టివల్ అనమాట వారి విలేజెస్ లో. అందుకని ఏరువాక పౌర్ణమి ఉంది. తర్వాత 2 శని త్రయోదశులు ఉన్నాయి. ఫస్ట్ 15 days అధిక జ్యేష్ఠ మాసం, తర్వాత వచ్చేటప్పటికి నిజ జ్యేష్ఠ మాసం జరుగుతూ ఉంటుంది. నిజ జ్యేష్ఠ మాసంతో చక్కగా ముహూర్తాలు అవన్నీ ఉన్నాయి. ఇదంతా ఒక ఆస్పెక్ట్. అయితే మనం జ్యోతిష శాస్త్రం పరంగా చూసుకుంటే మోస్ట్ ఇంపార్టెంట్ జూన్ 2న గురువు మారుతూ ఉన్నారు. సో అది ఒక హోల్ ఇయర్ అంతా కలిపేసి చాలా ఇంపాక్ట్ ఉంటుంది. దాని గురించి ఒక సిరీస్ కూడా చేసాం మన ఇద్దరు కాంబినేషన్ లో. సో ఇవి కాకుండా ఇంకొన్ని గ్రహాలు కూడా మారుతూ ఉన్నాయండి. జూన్ 15వ తారీఖున సూర్యుడు మారుతూ ఉన్నారండి. వాళ్ళు మిథున రాశిలోకి ఎంటర్ అవుతూ ఉన్నారు. వాటితో పాటు జూన్ 8న శుక్రుడు మారుతున్నారు. 21st కుజుడు మారుతూ ఉన్నారు. 4 గ్రహాలు అంటే ఆల్రెడీ గురువు మారుతున్నారు. గురువుతో పాటు ఇంకో 3 గ్రహాలు కూడా మారుతున్నారు. అవి వచ్చేటప్పుడు బుధుడు, కుజుడు, సూర్యుడు. ఆల్రెడీ జస్ట్ అప్పుడే బుధుడు 21 డే ముందు కూడా మారిపోతూ ఉన్నారండి. అదంటే ఎనివే మే మంత్ కింద వస్తుంది. మనం అది అంత జూన్ మంత్ రిజల్ట్ కింద చెప్పుకోవాలన్నమాట. ఈ ప్రకారంగా మనకు ఆల్మోస్ట్ 5 గ్రహాల యొక్క ఇంపాక్ట్ కూడా ఈ మాసంలో ఉండబోతుంది. కాబట్టి
చక్కగా దాని యొక్క ఇంపాక్ట్ ఈ 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది, ముఖ్యంగా ఈ జూన్ మంత్లో వాళ్ళు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ విషయంలో చాలా చక్కగా ఫోకస్గా ఉంటే రిజల్ట్ వస్తుంది. అదేవిధంగా ఆ రాశి వారికి పర్టికులర్గా పరిహారాలు చెప్పుకుంటూ కామన్గా కొన్ని పరిహారాలు లాస్ట్లో కూడా ఉంటాయండి. అంటే ఈ రాశి ఫలాల యొక్క ఇంపాక్ట్ మనకి 30-40% ఉంటుంది. ఇండివిజువల్ జాతకం కూడా చూడటం చాలా ఇంపార్టెంట్ కాబట్టి కామన్గా ఎవరికైనా స్పెసిఫిక్గా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ పరిహారాలు లాస్ట్లో మనం చెప్పుకుందాం. గురుగారు, మరి ఈ జూన్ మాసం అంతా కూడా కన్యా రాశి వారికి ఎలా ఉండబోతుందో వారు కూడా ఎదురు చూస్తారు కదా గురుగారు, మీ మాటల్లో ఏంటి తెలియజేస్తారా గురుగారు? మనకి శకునం అంటారండి. ఏదైనా చెప్పేటప్పుడు ముందుగా చేసేటప్పుడు మనకి శకునాలు వస్తూ ఉంటాయి. సో ఏమవుతుందంటే ఈ రాశి గురించి అడిగేటప్పుడు మీరు చాలా స్మైలీగా అడుగుతున్నారు, తెలియకుండా వచ్చేస్తుందండి. చూడండి, ఈ రాశి వాళ్ళకి అదృష్టం ఏమంటారు తలుపు తెరుచుకొని అదే వచ్చేస్తుంది. కన్యా రాశి అవునండి. ఒకటి జూన్ మంత్ లో గురువు మారటం తోటి దేవగురు బృహస్పతి యొక్క కృప ఇళ్ళ మీద పడి చాలా బాగుంటుంది. 11th హౌస్ లో గురువు ఉండటంటే ఫుల్ ఎక్స్పాన్షన్ లైఫ్ అంతా చాలా బాగుంటుంది. దానికి తోడు సూర్య భగవానుడు మిగతా గ్రహాలు కూడా చాలా అనుకూలంగా ఉన్నాయండి ఈ టైంలో చెప్పుకోవచ్చు. అంటే ఓవరాల్ గా బాగుందని చెప్పుకోవచ్చు. మనకి ఏం చెప్తారు, లఘు గోచారము సూక్ష్మ గోచరం అన్న కాన్సెప్ట్ లో చిన్న చిన్న సంస్కృత పదాలతో హోల్ మంత్ ఎలా ఉంటుందో తెలుసుకోవచ్చు. ఇది సూర్యుడు 10వ స్థానంలో ఉండటం క్రియాఫలం, అనుకున్న పనుల్లో యాక్షన్ చేస్తే దానికి రియాక్షన్ ఉంటుంది, మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్తుంటారు. లేబర్ గెయిన్ అంటారు, అంటే మనం హార్డ్ వర్క్ చేసే దానికి రిజల్ట్ ఉంటుందని చెప్తారు. తర్వాత 10వ స్థానంలో బుధుడు ఉంటే శేష సౌఖ్యం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ అన్ని ఫటాఫటా ఫాస్ట్గా అవుతాయి. అంతకుముందు ఏదైనా కొనాలన్నా చేయాలన్నా ఆగిపోయి ఉంటే ఆ ఫ్లో స్టార్ట్ అయిపోతుంది. అగైన్ శుక్రుడు 11వ స్థానంలో ఉండటం తోటి అభయం, ఆల్రౌండ్ ప్రాస్పరిటీ, సెక్యూరిటీగా ఉంటుంది. ఒక కుజుడు మాత్రం 8th హౌస్లో ఉండటం తోటి ఇక్కడ మిక్స్డ్ రిజల్ట్ వస్తుంది. కొంచెం ఫిజికల్గా హెల్త్ బాగుండకపోవటం, కొన్ని గాయాలు అవటం, చిన్న చిన్న యాక్సిడెంట్లు అయ్యే అవకాశం ఉంటుంది. ఇది కేర్ తీసుకుంటే మిగతా అంతా చాలా బాగుందని చెప్పుకోవచ్చు. సో మనకి 9th హౌస్లో నుంచి 10th హౌస్లో వీళ్ళకి మారుతున్నారండి. ఎప్పుడండి, జూన్ 15th సూర్యుడు మారి జూన్, జూలై, ఆగస్టు 3 months చాలా ఫేవరబుల్గా ఉంటుంది. పర్టికులర్గా రాసి పెట్టుకోండి, జాబ్ లేని వాళ్ళకి జాబ్ వచ్చే అవకాశం చాలా చాలా పాజిటివ్గా ఉంటుంది. ఇన్ కేసు అవ్వట్లేదంటే ఇమీడియట్లీ కాల్ చేయమని, అది కూడా చూసుకోవాలి కదా ఇండివిజువల్ జాతకం ఎందుకనేది. ఎందుకంటే ఇది బాగుంది అని కాదు కదా, అది కూడా చూసుకోవాలి. బట్ చాలా చాలా పాజిటివ్గా ఉందండి. ఇప్పటిదాకా ఎన్ఆర్ఎల్ ఎవరి నుండి H1B బీసాలు అక్కడ వచ్చేసి సరిగ్గా జాబ్ లేదు, ఇబ్బంది పడిపోతున్నాం, MS కంప్లీట్ అయిపోయింది, ఇక్కడ ఆగిపోయి ఉన్నాము, లేదంటే సీనియర్ మేనేజర్ మా ప్రమోషన్స్ లేదు, గ్రోత్ లేదు, ఇప్పుడు ఉన్న కంపెనీల్లో హెచ్ఆర్లు వాళ్ళకి హైక్స్ ఇవ్వలేదు, ఇవన్నీ చూస్తున్నాం కదండి. ఇలా అంటే వాళ్ళకి, బట్ ఈ రాశి వాళ్ళు వాటన్నిటికీ అతీతంగా ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఎక్కువ ఉంటుంది. లేదు ఏమైనా ఇబ్బందులు ఉన్నాయంటే వెంటనే కాల్ చేయాల్సింది సార్, ఎందుకంటే అంత బాగుంది అని మీరు పర్టికులర్ గా నొక్క నుంచి మరీ చెప్తూ ఉన్నారు, ఇంత సూపర్ గా. అంతేనండి. నాకు ఇప్పుడు కాదండి, లాస్ట్ 2 years బ్యాక్ దుబాయ్ నుంచి కాల్ వచ్చింది. దుబాయ్ లో ఇక్కడ నుంచి తెలుగు వాళ్ళు వెళ్ళిన ఎయిర్ హోస్టెస్ అక్కడ హోటల్లో స్టే చేసి మాట్లాడుకుంటూ ఎవరో నా రాశి ఫలాలు చూసుకున్నారు. చూసుకొని ఇతను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నారు రాశి ఫలాలు అని అందులో ఇలానే చెప్పాను. 2 years బ్యాక్ మీరు మొత్తం కౌంట్ చేసేసుకుని ఇలా ఉంటే కాల్ చేయండి, ఛాలెంజింగ్. వాళ్ళు డిస్కస్ చేసుకుని అందులో యూట్యూబ్లో లాస్ట్ ఇయర్ అంతకుముందు ఉన్న వీడియోస్ మొత్తం తీసేసుకొని మొత్తం చూసుకొని కాంప్రహెండ్ చేసేసుకొని బెట్టింగ్ వేసుకొని నాకు ఫోన్ చేశారు నైట్ దుబాయ్ నుంచి. అంటే దుబాయ్ టైం మనకంటే లేట్ గా ఉంటుంది, మంది ముందు ఉంటుంది, వాళ్ళది లేట్గా ఉంటుంది. నాకు అప్పుడు నైట్ 11 ఏమైంది, వాళ్ళకి ఇంకా అంత టైం కాల. వాళ్ళు రెస్ట్ తీసుకుంటా డిస్కషన్ హోటల్లో పెట్టి నాకు కాల్ చేశారండి బెట్టింగ్ గురించి. సో ఎందుకు చెప్తున్నానంటేనండి, ఇట్స్ ట్రూ, జరిగింది ఇది మా డిస్కషన్ లో. అందుకని మీ జాతకం చెప్పించుకుంటున్నామండి, మాకు మ్యాచ్ అయింది కాబట్టి. చూడండి ఎంత యంగ్ జనరేషన్స్, మరి అంత ఎయిర్ హోస్టెస్ అదంతా ఉన్నవాళ్ళు అక్కడ దుబాయ్ లో కూర్చొని నాకు ఫోన్ చేయడం చూడండి. ఈ మధ్య రుజువుతూ కూడా వచ్చాయి కదా గురుగారు, మన సైన్స్, ఇవి హిస్టరీ, జాతకాలు, ఆస్ట్రాలజీ అన్ని కూడా ప్రూవ్ అవుతున్నాయి కాబట్టి యంగ్స్టర్స్ చాలా మంది జెండీస్ కూడా నమ్ముతూ వస్తున్నారు. అవునండి. సో ఇది ఎందుకు చెప్తున్నానంటేనండి, ఈ రాశి వాళ్ళకి, కన్య రాశి వాళ్ళకి బెస్ట్ టైం అయితే ఉన్నారండి. ఇప్పుడు అందులో గురువు మారటంతో అందులో రాబోయే జూన్, జూలై మంత్లు చాలా చాలా బెస్ట్గా ఉంది. ఏ ప్రకారంగా అర్ధ సిద్ధి, ధనం వస్తుంది, ఆరోగ్యం, హెల్త్ బాగుంటుంది, బంధువులు బాగుంటారు, మిత్రులు బాగుంటారు, రాజదర్శనం, పై మేనేజర్స్ని కలిసేసి ఏదైనా ప్రపోజల్ చెప్తే 100% యాక్సెప్ట్ అయిపోతుంది. సుసల్లాపో, చక్కగా హెల్దీగా మాట్లాడుతూ ఉంటారు. సౌఖ్యంగా కంఫర్టబుల్గా ఉంటారు. పెద్దలతో బాగా సంభాషించడం, అధికారులతో సౌఖ్యంగా ఉంటుంది, బాగుంటుంది. ఇంటికి సంబంధించిన విషయాల్లో కొంచెం అటెన్షన్ పే చేయడం ఇంపార్టెంట్. తర్వాత మన ఇల్లు కుజుడు కొంచెం మిక్స్డ్ రిజల్ట్ ఇస్తున్నారండి.
ఒకటి వీళ్ళు పాజిటివ్గా ధనాన్ని ఇస్తున్నారు, సక్సెస్ని ఇస్తున్నారు. ఒక విషయంలో జాగ్రత్తగా పెట్టుకోవాలి. వీళ్ళకి ఏం చెప్తారంటే సంస్కృత శ్లోకం, ప్రవాస కార్య సానిహాత్ కసారోగ పీడనం స్థాన నాశనం రుణచ్ఛేద అష్టమస్తే భవేద్ కుజా ధారాసుతే అని చెప్తారు. అంటే ఏంటి, ప్రవాస ఫారిన్లో ఉండటం, లాంగ్ ట్రావెల్ చేయడం జరిగే అవకాశం ఉంటుంది. కార్యహాని సాత్ ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆ కార్యం మధ్యలో ఆగిపోయే అవకాశం ఉంటుంది. కసారోగ పీడనం అంటే విపరీతంగా దగ్గు వస్తుంది. కసారోగ పీడనం అంటారు. కస అంటే దగ్గు లాంటివి వచ్చేసి ఇబ్బందులు పడిపోతూ ఉంటారు. ఇది మీరు నమ్ముతారో లేదండి, ఇలా చెప్పినప్పుడు ఆ టైంలో ధనుసు రాశి వాళ్ళకి చెప్పాను. ఎక్కడి నుంచి వచ్చింది, పార్వతీపురం శ్రీకాకుళం నుంచి ఫోన్ చేశారు ఒక ఇద్దరు ఫ్రెండ్స్, మీ వీడియో చూసామండి, మా ఇద్దరికి దగ్గు ఉందండి, ఫీడ్బ్యాక్ అలా కనెక్ట్ అయిపోయింది. మా ఇద్దరికి ఉందండి, మా ఇద్దరికి ధనుసు రాసే, ఇప్పుడే చూసామండి అని నాకు మెసేజ్ పెట్టున్నారండి. కసారోగ పీడనం అంటే ఆ టైంకి వచ్చేస్తున్నాం. అందుకని మనం ఎప్పుడు శాస్త్రానుగుణంగా చెప్తే ప్రిడిక్షన్ కరెక్ట్గా వస్తుందండి. ఇదంతా మహర్షులు ఎప్పుడో రాసి పెట్టేశారండి, లాంగ్ బ్యాక్ పెట్టేశారు. మనం తెలుసుకోవటమే, తెలుసుకొని కొన్ని ఆచరించాలి గురుగారు. స్థాననాశనం రుణచ్ఛేద అంటారు. ఉన్న స్థితిలో ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. విపరీతంగా అప్పుల వాళ్ళు ఇంటికి వచ్చి ఎగబడే అవకాశం ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలి. సో 2 విషయాల్లో ముఖ్యంగా కేర్ఫుల్గా ఉండాలి. ఉన్న పదవిలో ఇబ్బంది ఉంటుంది, రెండోది హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, అప్పుల వాళ్ళు ఎగబడే అవకాశం ఉంటుంది. ఇది కుజుని ఇబ్బంది పెడుతుంది. బట్ అదే కుజుడు ధనాన్ని కూడా ఇస్తుంటారు. మోస్ట్ ఇంపార్టెంట్ నాకు బాగా నచ్చింది శుక్రుడు వీళ్ళకి 11th హౌస్లో ఉండి విశేషమైన లాభాన్ని ఇస్తూ ఉన్నారండి. ఏ ప్రకారంగా మనకి పుష్టిం కాంతిం తథా ఇష్టకార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశి ఫలం అంటారు. అంటే వాళ్ళు శారీరకంగా చాలా పుష్టిగా బొదబొదలాడుతూ ఉంటారంట. ఇంకా కాంతివంతంగా వాళ్ళ ఫేస్ అంతా మంచి ఫుల్ గ్లోరియస్ ఉంటుంది, కీర్తివంతంగా ఉంటుంది. ఓ వాట్ ఏ గ్రేట్ పర్సన్ అన్నట్లు ఉంటారంట. ఇష్టకార్య సాధనం, అనుకున్న పనులని చక్కగా చేసుకుంటూ ఉంటారు. క్షీరాన్న భోజనం, మామూలు భోజనం తినరంట వాళ్ళు. మిల్క్ స్వీట్స్, పరవాణాలు, పంచభక్ష పర్యాణాలు ఇవన్నీ తింటూ ఉంటారు. కుర్యా శుక్ర ఏకాదశంలో ఉండటం వల్ల స్త్రీల ద్వారా లాభము, జ్యువెలరీ కొనుక్కోవటం, పాష్ రిచ్ లాంటి హోటల్స్ విజిట్ చేయటం, బెంజ్ కార్లో తిరగటము, ఇవన్నీ తిరుగుతూ ఉంటారు అనమాట. అప్పటిదాకా ఈవెన్ బ్యాంక్ వెళ్ళినా కానీ బ్యాంక్ మేనేజర్ వీళ్ళకి ఎదురు వచ్చేసి కూర్చున్నారు, సంతకం పెట్టించుకొని చేసుకునే పోయే టైంలో వీళ్ళు ఉన్నారు. ఇట్స్ అ గ్రేట్ టైం. మీరు మొదట్లో అన్న అదృష్టం తలుపు తట్టింది. సో వెరీ హ్యాపీ. ఎస్ సార్, వినడానికి అయితే చాలా వైబ్రెంట్ గా చాలా పాజిటివ్ అనిపిస్తుంది కన్యా రాశి వారికి జూన్ అంతా కూడా. మరి నక్షత్రాల పరంగా ఎలా ఉండబోతుంది? నక్షత్రాలు సపోర్ట్ చేస్తున్నాయా గురుగారు వీరికి? నక్షత్రాలు కూడా ఎలా ఉందో చూద్దాం. ఫస్ట్ ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు. ఇందులో హస్త నక్షత్రం ఎక్కువగా ఉంటుంది, అంటే 4 పాదాలు ఉంటుంది. ఇందులో ఉత్తర ఫాల్గుని దేహ పీడనం. ఫస్ట్ పాజిటివ్ సైడ్ లో చూసుకుంటే క్షేమంగా ఉంటారు. ఫస్ట్ ఫారిన్ రిలేటెడ్ కనెక్షన్స్ లో ఉన్న వాళ్ళు బాగుంటారు. ఇందులో అతిగా భయపడి హెల్త్ కాంప్లికేషన్, దేహ పీడనం, అతి భయం అని చెప్తుంటారు. హెల్త్ జాగ్రత్తగా ఉండాలి. అతిగా భయపడే అవకాశం ఉంటుంది. రిమెంబర్ అండి, అతి అంటే భయపడాల్సిన దానికంటే ఎక్కువగా భయపడతారు, జాగ్రత్తగా ఉండాలి దాని మీనింగ్. తర్వాత హస్త నక్షత్రం వాళ్ళకి లాభంగా ఉంటుంది, ఫారిన్లో ఉన్న వాళ్ళకి బాగుంటుంది, వస్త్రలాభం ఉంటుంది, క్షేమంగా ఉంటారు. వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్, హెల్త్ ప్రాబ్లము, అతిగా భయపడేది ఉంటుంది. ఈ 3 నెగిటివ్ సైడ్లో ఉంటుంది. లాస్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి లాభము, పరవాసము, వస్త్రలాభము, క్షేమము. వీళ్ళకి ఫైనాన్షియల్ క్రైసిస్ ఉంటుంది. రెండోది దేహ పీడనం, హెల్త్ కాంప్లికేషన్ కూడా ఉంటుంది. సో చూశారు కదండి. అయితే వీళ్ళకి గురువు యొక్క ప్రభావంతో ఈ 3 నక్షత్రం వాళ్ళకి ఎవరికండి, ఉత్తర ఫాల్గుని, హస్త నక్షత్రం వాళ్ళకి పశునాశనం అంటారు. గురువు యొక్క లత్తా ఉండటంతో మనకి ఊళ్ళల్లో ఉన్న అగ్రికల్చర్ చేసేవాళ్ళు, పశువులు, ఆవులు, తర్వాత గేదెలు ఇలాంటి వాళ్ళు ఏమంటే వాళ్ళ నుంచి రావాల్సిన సరైన సంపద వీళ్ళకు ఉండదు. పశునాశనం. ఇంకా అదే కదండి, మనకి చాలా మంది చికెన్ షాపులు ఇవన్నీ ఉంటాయి కదండి, మటన్, చికెన్ ఇవన్నీ అమ్ముతూ ఉంటారు, చేపలు అమ్ముతూ ఉంటారు. ఇదంతా పశువుల కింద వచ్చేస్తుంటాయండి. సో అలాంటి వాళ్ళ గురించి సరిగా లాభం ఉండదు. తర్వాత కోళ్ల ఫారాలు ఇవన్నీ ఉంటాయి కదండి, అలాంటి వాళ్ళకి ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని మనం చెప్పుకోవచ్చు. ఏంటి గురుగారు పరిహారాలు? ఒక్క కుజుడికి మాత్రం పరిహారాలు చేసుకోవాలి. వీళ్ళు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి గుడికి, అలానే గణపతికి, ఇద్దరికి వెళ్ళడం చాలా ఇంపార్టెంట్. అలానే మనకి లక్ష్మీ గణపతి హోమం చేసుకున్న చాలా బాగుంటుంది. లక్ష్మీ గణపతి హోమంతో పాటు వీళ్ళు హనుమాన్ కార్యసిద్ధి మంత్రం చదువుకున్న, హనుమాన్ కార్యసిద్ధి మంత్రంతో పాటు హనుమాన్ చాలీసా చదువుకున్న చాలా బాగుంటుంది. కందులు 1 kg దానం ఇవ్వటం, ఎర్రటి వస్త్రాలు దానం ఇవ్వటం చాలా శుభకరంగా ఉంటుంది. ఇవి చిన్న అండి. ఇండివిజువల్గా ఇంకా వాళ్ళ జాతకాన్ని బట్టి మనం చూసుకుంటే ఇంకా మనం రెమెడీస్ సజెస్ట్ చేయొచ్చు. గురువు గారు రాసుల వారి రాశి వివరాలు అయితే తెలియజేస్తున్నారు.
ఏంటంటే ఇది 40-50% వరకు మాత్రమే ఇంప్లిమెంట్ అవుతుంది అంటారు. బట్ ఇండివిజువల్ జాతకాలు కూడా చెక్ చేస్తుంటారు. వాళ్ళు చాలా మంది సఫర్ అవుతుంటారు. పెళ్లిళ్ళు కాక, పిల్లలు పుట్టక, ఉద్యోగాలు దొరక్క, సరైన సెటిల్మెంట్ లేక ఇండివిజువల్ గా చెక్ చేయించిన వారికి ఇండివిజువల్ గా ఏమైనా పరిహారాలు ఉంటాయా? అంటే ఇది చేస్తే జాతకరీత్యా సఫర్ అవుతూ ఉంటారు కదా, ఏం పరిహారాలు ఉంటాయి, ఏం చెయ్యొచ్చు వారికి? ఈ నక్షత్రాలు లేదంటే మనం చూసుకున్న ఈ యొక్క రాసుల యొక్క ఫలితాలు జూన్ మంత్వి వాళ్ళ యొక్క గోచార రీత్యాన్ని బట్టి, అంటే ప్రెసెంట్ యొక్క ప్లానెట్స్ మూవ్మెంట్ని బట్టి చెప్పడం జరుగుతుంది. ఇది ఒక 30-40% మాత్రమే ఉంటుంది. అయితే చాలామంది కామెంట్లు మనం చూస్తూ ఉంటాం, ఏమంటే మీరు భయపెడుతూ ఉంటారు అంటే వాళ్ళు ఇండివిజువల్ లైఫ్లో బాగుండి ఉండొచ్చు. ఎందుకంటే ఇండివిజువల్ జాతకాన్ని బట్టి చూడాలి. అది ఒక 60% ఖచ్చితంగా అయితే ఇంపాక్ట్ ఉంటుంది. అందుకని కొంతమంది మేము బాగుందని చెప్పామనుకోండి, ఏం బాగుంది అన్ని బాధలే ఉన్నాయి అంటారు. అంటే ఇది ఒక 40%, బట్ వాళ్ళ జన్మ జాతకం కూడా చూసుకోవడం చాలా ఇంపార్టెంట్. సో ఎవరికైనా గనక ఇప్పుడు ఈ ముహూర్తాలు కాకుండా ఇంకా వాళ్ళు బాగా విపరీతమైన బాధలు ఉన్నారు, కన్ఫ్యూజన్లో ఉన్నారు, టెన్షన్లో ఉన్నారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు, క్లారిటీ కావాలి అనుకున్న వాళ్ళు ఒక్కసారి ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన పెద్దవాళ్ళు ఒక సిస్టమ్ పెట్టారండి, పిల్లవాడు పుట్టిన వెంటనే పరుగును పోయేసి జాతక చక్రం రాపించుకుంటారు. పూర్వకాలంలో అక్కడ లేకపోయినా కానీ పక్కన 2-3 ఊళ్ళో ఎక్కడికో పోయేసి నడుచుకుంటా పోయి తీపించుకుని ఉండేవాళ్ళండి, ఈ టైంలో పుట్టారండి అని చెప్పేసి. ఎందుకంటే ఆ జాతక చక్రంలో ఇన్ డీటెయిల్ ఎవ్రీథింగ్ అందులో ఉంటుందండి. సో తల్లిదండ్రులు కొంతకాలం ఉన్న తర్వాత ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కానీ జాతకంలో మొత్తం ఇంట్లో పెట్టేసి ఉంటారండి. అందుకని సో ఇంపార్టెంట్ అనమాట. అందుకని ఇండివిజువల్గా జాతకం చూపించుకోవడం చాలా ముఖ్యం. అందులో ఉన్న యొక్క సమస్య తీవ్రతను బట్టి చక్కగా పరిష్కారాలు చూసుకోవచ్చు. ముఖ్యంగా ఎవరిదైతే ఏజ్ 35-40 ఉందో ఆ ఏజ్ వాళ్ళకి ఒక రీసెర్చ్ గ్రూప్ అలాగా తీసుకొని 10 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లైఫ్లో అప్పటిదాకా చాలా చక్కగా ఉంటారు. సడన్గా వాళ్ళు ఎక్కడైనా మేము జీవితంలో ఎదగలేకపోయాము, ఇక్కడ నిలబడిపోయింది, గ్రోత్ స్టాగ్నేటెడ్ అయిపోయింది అనే ఒక క్రైసిస్ లాగా వాళ్ళ మైండ్లో కనుక వచ్చి ఉంటే ఇమ్మీడియట్గా ఇంకా జాతకం తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. మనకేమంటారంటే 40-45 ఆర్ 40 +or-2-3 ఇయర్స్లో మిడ్ లైఫ్ క్రైసిస్ అని చెప్పేసి ఒక మెంటల్గా టెన్షన్స్ వస్తుందండి. మనం లాస్ట్ టైం చేసుకున్న డిస్కషన్లో కూడా చాలా మంది నాకు ఈ మిడ్ లైఫ్ క్రైసిస్ అని విన్నామండి, బట్ మీరు డిఫరెంట్గా చెప్పారని చెప్పేసి జాతకం చూపించుకున్నారండి. అట్ ది ఏజ్ ఆఫ్ 45 వాళ్ళు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తుంటారు. నేను షాక్ అవుతాను. మూవీ యాక్టర్స్ని చూడండి, మహేష్ బాబు గారిని చూడండి, లేదంటే ప్రభాస్, వాళ్ళ ఏజ్ అంత. అంటే అవర్ లైఫ్ డిజైన్డ్ 40 తర్వాత గ్రోత్ ఉంటుంది, 40 ముందు ఉండదండి. అది పీరియడ్ ఈజ్ ఎవ్రీబడి అన్సర్టనిటీ. ఇది వాళ్ళ ఇండివిజువల్ జాతకం చూసి మీకు ఈ యోగాలన్నీ ఈ టైంలో వస్తాయి అంటే ఓ అలా అండి అని ఫ్రెష్ ఎనర్జీగా ఫీల్ అయిపోయి ముందుకెళ్ళిపోతూ ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే వాళ్ళకి చెప్తాను, ఈ 1 year 2 year ఇది మీ లైఫ్లో ఇది అజ్ఞాతవాసం అనుకోండి, బీ ఇన్ సైలెంట్, బట్ దెర్ ఈజ్ అన్ యాక్టివ్ లైఫ్ రాబోతుందని. ఇలా ఒంటరిగా ఉండి బాధపడేదానికంటే ఒకసారి జాతకం చూపించుకోవడం చాలా ఇంపార్టెంట్. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య ఏదైనా కనుక గొడవలు వస్తుంటే అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకం. ఎందుకంటే భార్యాభర్తలు చక్కగా ఉంటే పిల్లలు చక్కగా ఉంటారు. హోల్ సంసారం ఎప్పుడైతే చక్కగా ఉంటుందో ఈ యొక్క గృహస్థ ఆశ్రమాన్ని బేస్ చేసుకొని మిగతా ఆశ్రమాలు మొత్తం ఉన్నాయండి. అందుకని ఈ భార్యాభర్తల మధ్య అన్యోన్యత చాలా ఇంపార్టెంట్. అది చదవకుండానే 10 కుటుంబాలు హ్యాపీగా పోతారు ఒక ఫ్యామిలీ కనుక కరెక్ట్గా ఉంటే. అందుకని అలా భార్యాభర్తల మధ్య సఖ్యత గురించి అన్యోన్య దాంపత్య పాశుపత అభిషేకము. ఎవరికైనా కెరియర్లో ఇబ్బందిగా ఉందనుకోండి, మన్యు పాశుపత అభిషేకం. ధనం గురించి ఎప్పుడు ఇబ్బంది పడిపోతూ ఉంటారు, సో స్వర్ణలక్ష్మి విశేష హోమం చేయించుకోవటం. ఇవి కాకుండా ఇంకా వాళ్ళ యొక్క ఇండివిజువల్ జాతకం మనం చూసి చక్కగా ఎలాంటి సమస్య ఉన్నా చక్కటి పరిష్కారం ఉంది. ముందు జాతకం చూపించుకోండి, తీవ్రత చూసుకోండి, తీవ్రతను బట్టి పరిష్కారం చేసుకోవాలి. చాలా మందికి మనం చెప్పుకునే విధంగా 30-45 మధ్యలో ఉన్న వాళ్ళకి యోగాలు శాపాలను యాక్టివేట్ అవుతూ ఉంటాయి. ఒకసారి యోగా స్కానింగ్ అంతా తీసేసి ఇచ్చేసాం. అక్కడ నేను ఎలా ఇస్తున్నాను, రేటింగ్ ఇచ్చేస్తాను. ఈ శాపం మీ రేటింగ్, ఈ శాపం ఎంత ఉంది, పరిహారం ఉంటుంది కదా. అలానే ఈ రేటింగ్ లో 60% కంటే తక్కువ ఉంటే వదిలేసేయండి. 60% కంటే ఎక్కువ ఉంటే సీరియస్ గా ఫోకస్ చేయాలి. ఈ పరిష్కారం ఇది దీనికి ఇలా క్లారిటీగా ఒక లిస్ట్ ఇచ్చేస్తే వాళ్ళకి అర్థం అవుతుంది, ఓకే ఇదా అని. పరిహారాలు చిన్నవే. ఎందుకంటే మనం పెట్టే పెద్ద ఖర్చులకి ఈ పూజలు మనం అవి చాలా చాలా తక్కువ అనమాట. ఆ తర్వాత ఫీడ్బ్యాక్ కూడా నాకు వచ్చే ఫీడ్బ్యాక్ చాలా ఆప్టిమిజంగా ఉంది. అందుకని ఈ మెసేజ్ నేను చాలా క్లియర్గా తీసుకుని వెళ్తున్నాను. ఇన్ కేస్ మీ ఏజ్ 35-45 మధ్యలో ఉండి కెరియర్లో అప్పటిదాకా ప్రోగ్రెస్ చాలా చక్కగా ఉండి స్టాగ్నేటెడ్ అయ్యారు, ఆగిపోయారు అనుకునే విధంగా కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటే ఇమ్మీడియట్గా జాతక చక్రం చూపించుకోండి. శాపాలు తర్వాత గ్రహ దోషాలు ఉంటే స్కాన్ చేయించుకొని రిపోర్ట్ చేసేసుకోండి. చక్కటి పరిహారాలు చేసుకుంటే లైఫ్ 10 రెట్లు ముందుకెళ్ళిపోయే అవకాశం చాలా ఉంటుందని అందరికీ చెప్తున్నాను. ధన్యవాదాలు గురువు గారు. రాశి వివరణ మరియు పరిష్కార మార్గాలు తెలియజేశారు. పరిహారాలు కూడా వివరించినందుకు ధన్యవాదాలు గురువు గారు. నమస్కారం. సో సంధ్య గారు, మీకు అలానే మనకి అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ ప్లాట్ఫామ్ కి, టెక్నీషియన్స్ కి, ప్రతి ఒక్కరికి కూడా చాలా ధన్యవాదాలు. శుభం.